అసలు నువ్వు అతన్ని చూడలేదా? అతను ఎక్కడున్నాడో తెలియలేదా? ఎక్కడున్నాడని చెప్పను చిన్నబాబు. నా పెద్దబాబు పోలికలతో ఉన్నవాడు నాకు బద్ధశత్రువు. ఇంట్లో ఉంది సౌందర్య మాత్రమే మహి. అక్క శుభకార్యం అని చెప్పింది. క్రిష్కి సౌందర్యకి నిశ్చితార్థం నిశ్చయించింది అక్క. పిన్ని, ఏంటి మీరనేది? అవును చిన్నబాబు, గని నీ వియంకుడు కాబోతున్నాడు. మామ్, పిన్ని అంటుంది నిజమేనా? చిన్నబాబు, ఇంట్లో జరగబోయే శుభకార్యం గురించి అక్క ముందు నీతో పరాచకాలాడేంత పిచ్చిదాన్లా కనబడుతున్నానా? నిజం చెప్పినా నా మాట నమ్మవేమయ్యా. ఈ పిన్నంటే ఏంటో ఇంత వయసొచ్చినా నువ్వు అర్థం చేసుకోలేదు. నన్ను నువ్వు ఇంకా చీపురు గంగా భవానీలానే చూస్తున్నావు. కానీ నేనిప్పుడు ఘట్టమనేని అఖిలాండేశ్వరి తోటి కోడల్లా మారిపోయాను. కావాలంటే అక్కనడుగు. ఆంటీ, సౌందర్యకి క్రిష్కి పెళ్ళా? భవానీ ఆంటీ చెప్తుంది నిజమా? ఎన్ని ఏర్పాట్లు జరిగినా బావ పెళ్లాడేది చివరికి చైత్రనే మావయ్య. పెళ్లిపీటలెక్కుతుందనుకుంటున్న సౌందర్య ఎక్కేది పాడే. బ్రోని ఉదన్ని మళ్ళీ కళ్ళారా చూద్దామని ఎంతో ఎగ్జైటింగ్గా వచ్చాం మామ్. కానీ బ్రో ఇక్కడ లేడా? తప్పకుండా చూస్తావు చిన్నబాబు. కానీ నిజమేమిటో నీకిప్పుడు చెప్పలేను. పెదబాబు రూపంలో ఉన్నవాణ్ణి తీసుకొచ్చి ఈ ఇంటి యువరాజుని చేస్తాను. అప్పుడు మనం కంటున్న కల నిజం అవుతుంది చిన్నబాబు. చిన్నబాబు గారు, నా బిడ్డ మీ ఇంటికి వాళ్ళవడం మీకిష్టం లేదా? అయ్యో గాని అలా అపార్థం చేసుకోవద్దు. ఎన్ని జన్మలెత్తినా పార్వతి వదిన మా ఇంటి కోడలే. అది మా అదృష్టం. గానీ అవునంటీ, మా తోడికోడలు పార్వతి ఎక్కడుంది? అవును, మా పార్వతి వదిన ఎక్కడుంది? పెళ్లి కూతురు కాబోతోంది కదా, బయట తిరిగితే కందిపోతుందని లోపల నుంచి బయటికి రావడం లేదు యువరాణి గారు. భవానీ, ఏంటా మాటలు? అయ్యో అక్క, సిగ్గుపడుతూ లోపలుంది పెళ్లి కూతురు అంటున్నాను. నా మాటల్ని అపార్థం చేసుకోకక్కా. సౌందర్య లోపలుంది చిన్నబాబు. ఓ, ఎట్లనైనా అభిని అఖిలాండేశ్వరి మేడం గారి ముందుకు తీసుకురావాలి. ఒక దోషిలా కాకుండా దగ్గరి వాడిగా, కావలసిన వాడిగా చెప్పి తీసుకురావాలి. అభిని తీసుకురావాలంటే నేను గుడికి వెళ్ళాలి. తల్లి, నేను గుడికి వెళ్లే మార్గం నువ్వే చూపాలమ్మా. సౌందర్య, అమ్మా సౌందర్య, 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 సౌందర్య. అదిగో సౌందర్య వచ్చింది చూడండి. ఐశ్వర్య చూడు, అచ్చం అచ్చం పార్వతి వదినలానే ఉంది కదా? అవును మహి. పార్వతి, పార్వతి, ఇంతకాలానికి మళ్ళీ నిన్నిలా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పార్వతి. నాకు నిన్ను చూస్తుంటే పార్వతిలాగే ఉందమ్మా. పార్వతి ఈ ఇంటి కష్టం, సుఖం, సంతోషం అన్నీ తన కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంది. అందుకే
పార్వతి అని పిలవాలనిపించింది. సౌందర్య మన కళ్ళ ముందే ఉంటున్నందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? కాకపోతే చిన్న లోటొకటుంది. అది కూడా తీరుతుందని ఆశపడుతున్నాను. సౌందర్య, ఇక పైన నీకేం కావాలన్నా ఇదిగో ఐశ్వర్యుంది. నువ్వేది కావాలన్నా క్షణాల్లో నీ ముందుంచుతుంది. చిన్నమ్మాయి గారు, నా బిడ్డ పట్ల మీరు చూపే ఆప్యాయతకు నా కడుపు నిండిపోయిందంటే నమ్మండి. కానీ సౌందర్య నీ కూతురు మాత్రమే కాదు, ఈ ఇంటి వెలుగు, మా కంటి పాప. అక్క, చిన్నబాబు ఐశ్వర్య వచ్చిన సందర్భంగా అందరం ఒక దగ్గరే కలుస్తున్నాం. కాబోయే జంట క్రిష్, సౌందర్యలు కూడా ఇక్కడే ఉన్నారు. ఎలాగూ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయించాలంటే ఫోటో కావాలి కదా, వాళ్ళిద్దరు ఫోటోలు తీద్దాం. క్రిష్ బాబు, వెళ్ళి సౌందర్య పక్కన నుంచో. భవాని, ఏంటి బాగుతాం? ఇప్పుడు అవసరమా? ఉసి, ఇప్పుడు ఇది చాలా అవసరం. ఒక్కసారి ఫోటో అనగానే సౌందర్య మొహం చూసావా? క్రిష్, అక్కడికెళ్ళి నుంచో, వెళ్ళు. అక్క, క్రిష్ ఎవరు చెప్పిన వెండు, నువ్వు చెప్తే వింటాడు. వెళ్ళి ఫోటో దిగమని చెప్పక్క. దానికి తొందరే ఉంది భవానీ. తొందరే మరి. ఎంగేజ్మెంట్ అంటే ఎన్ని పనులుంటాయి, ఆ పనులన్నీ 2 రోజుల్లో చేయగలవా? ఈ పనుల్లో పడిపోయి ఫోటోల విషయం మర్చిపోతాం. ఫోటోలదేముంది భవానీ ఆంటీ? మనుషులు, మనసులు, ఒకరి పట్ల ఒకరికి అభిమానం, ప్రేమ, ఇవే కదా ముఖ్యం. అంతా సంతోషంగా ఉండాలి. సంతోషమే కదా సగం బలం అంటారు. ఇక నుంచి అంతా సంతోషమే కదా ఐశ్వర్య. 2 రోజుల్లో క్రిష్, సౌందర్యాల నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి. ఇవన్నీ సంతోషకరమైన రోజులే కదా. సౌందర్య, బయటికి ఎక్కడికైనా వెళ్ళాలా? ఇప్పుడు బయటికి ఎందుకు అమ్మగారు? ఏం లేదు. అయినా చిన్నబాబు గారు, ఐశ్వర్యమ్మ గారు వచ్చారు కదా, వంటలవి ఏర్పాటు చేయాలిగా. అయితే అందరూ కలిసిన ఈ సాయంత్రం ఇక ఆనందాల సాయంత్రమే. సౌందర్య, పద వంటగదిలోకి వెళ్దాం. అందరికీ ఈరోజు నీ చేతి వంట రుచి చూపిద్దు గాని. వంటలు త్వరగా కానియండి, అసలే మంటలు మండిపోతున్నాయి. మంటలు మండిపోవడం ఏంటి భవానీ? ఏం మాట్లాడుతున్నావు? ఆ, కడుపు మంటక్క, అంటే ఆకలి, ఆకలక్క. నా కడుపు మంట దాని గుండె మంటగా చేస్తా. అవే అక్క మంటలు. దాని గుండెల్లో మంటలు చెలరేగలే చేసి ఆ మంటల్లో నేను చలి కాచుకుంటా. చిన్నబాబు, ఐశ్వర్య, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. అలాగే ఓకే మామ్. చైత్ర, సౌందర్య వంట చేస్తుంది. నువ్వు చిన్నబాబు, ఐశ్వర్యలకి జ్యూస్ రెడీ చేసి తీసుకురా. పద. ఈ 72 గంటలు నాకో పరీక్షే. తనను తీసుకురాగలనా? నేను అనుకున్నది చేయగలనా? అసలేం జరుగుతుంది మహి ఇక్కడ? అదే నాకు అర్థం కావట్లేదు ఐష్. అసలు క్రిష్కి, సౌందర్యాలకి నిశ్చితార్థం ఏమిటి? అసలు ఆలోచన ఆంటీ ఎలా చేశారు? నాకేమీ అర్థం కావడం లేదు మహి. నాకు కూడా అంత కన్ఫ్యూజింగ్గా ఉంది ఐష్. పార్వతి ప్రతిరూపం సౌందర్య. తను తన ప్రేమ కోసం మళ్లీ పుట్టింది అంటే బావ కూడా ఎక్కడో పుట్టే ఉంటాడు. పార్వతిని వెతుకుతూ దేవా బావ తప్పకుండా వస్తాడనే ఆశతోనే మనం వచ్చాం. అప్పుడే కదా మనకు నిజమైన పెద్ద పండగ.
మళ్ళీ మన ఇంటి ఆనందం దేవా బావ పార్వతీల రూపాల్లో తిరిగి వచ్చిందని సంతోషంగా వచ్చాం. సర్ప్రైజ్ చేద్దామని వచ్చాం, కానీ మనకే షాక్ ఇచ్చారు. మామ్ ఎందుకింత తొందరపాటు నిర్ణయం తీసుకుంది? బ్రోలో ఉన్న వ్యక్తి కనిపించాడని చెప్పింది. మరి క్రిష్తో ఎందుకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసింది? ఇందులో మామ్ ఉద్దేశం ఏంటో అంతుపట్టడం లేదు. అప్పుడు వాళ్ల ప్రేమను గుర్తించలేదా ఆంటీ? అపార్థంతో కలవారింటి కోడలైనా కూడా కష్టాలతోనే కాపురం చేసింది పార్వతి. దేవాబావను దైవంగా భావించి ఈ ఇంటిని దేవాలయం చేసింది. దేవాబావ పార్వతీ కోసం తల్లిమాట దాటిన శ్రీరామచంద్రుడయ్యాడు. ఇప్పుడు కూడా ఆంటీ పార్వతీ పుట్టుక కారణమైన వారి ప్రేమను పక్కన పెట్టి సౌందర్యకి క్రిష్తో నిశ్చితార్థం చేయాలనుకుంటున్నారు. నిజమే ఆయుష్, కానీ మామ్ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేం కదా. ప్రశ్నించలేం మహి, కాని ఒక్కసారి ఆలోచించమని ప్రాధేయపడదాం. లేదంటే మళ్లీ వాళ్ల ప్రేమకి పరీక్షలు మొదలవుతాయి. వాళ్ల పుట్టుకకు అర్థం లేకుండా పోతుంది మహి. అవును ఆయుష్, కానీ మామ్ ఘనీకి మాటిచ్చాను అంటుంది. మామ్ ఏ పరిస్థితిలో మాటిచ్చిందో మనకు తెలీదు. మామ్ ఒకసారి మాటిస్తే దానికోసం ప్రాణాలైనా వదులుకుంటుంది, కానీ మాట వెనక్కి తీసుకోదు. నాకు తెలుసు మహి, మనం ఆంటీతోనూ గనీతోనూ మాట్లాడదాం. వద్దాయిష్, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా అది సౌందర్యాన్ని కోడలుగా చేసుకోవడం మనకి ఇష్టం లేక అభ్యంతరం చెప్తున్నామని మామ అపార్థం చేసుకుంటుంది. మరేం చేయాలి మహి? ఇంత ఘోరం కళ్ల ముందు జరుగుతుంటే మౌనంగా ఎలా ఉండగలం? బ్రో మనకు కనిపించి మనమే ఇంటికి తీసుకొచ్చుంటే వాళ్ళిద్దరిని చూపించి మనం కలపాల్సింది వీళ్ళిద్దరినేనని ధైర్యంగా చెప్పగలిగేవాళ్ళం. ఈ పెళ్లి ఆపమని గట్టిగా అడగగలిగేవాళ్ళం. క్రిష్, హ్మ్? నీకు ముందే చెప్తున్నాను, అత్తయ్య మావయ్య తెచ్చిన గిఫ్ట్లన్నీ నావే. నేను తీసుకున్నాకే నువ్వు తీసుకోవాలి. నువ్వే తీసుకోవే. ఇద్దర్లో ఎవరు తీసుకుంటే ఏముంది? మామ్ డాడ్ వచ్చారు, వాళ్లే నా గిఫ్ట్. డాడ్ రారా. మావయ్య, అత్తయ్య జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ యూ. చిన్నబాబు, ఐశ్వర్య ఎలా ఉన్నారు? ఎన్నాళ్లయిందో ఇలా చూసి. అదేంటి పిన్ని, ప్రతి సంవత్సరం మేము వస్తూనే ఉన్నాం కదా, ఏదో ఎన్నో సంవత్సరాలైనట్టు చెప్తున్నారు. పిల్లల్ని ఒక్కరోజు చూడకపోతేనే ఎన్నో రోజులు అయినట్టు అనిపిస్తుంది. అయినా క్రిష్ పెళ్లికి అందరం ఒకటవడం చాలా సంతోషంగా ఉంది చిన్నబాబు. పిన్ని, మామ్ పెళ్లి నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు ఉన్నావా? ఎప్పుడైనా అక్క తీసుకున్న నిర్ణయాలు వినడమే గాని నిర్ణయాలు తీసుకునేటప్పుడు సలహాలిచ్చే ధైర్యం ఇప్పటి వరకు ఎవరు చేయలేదుగా చిన్నబాబు. ఓయ్ మనోరాలా, మీ మావయ్యకి అత్తయ్యకి ఏం కావాలో చూడు. చిన్నబాబు, మీకేం కావాలన్నా మీ కోడలి పిల్లని అడగండి. కోడలి పిల్ల? ఏమేం చిన్నబాబు అంత ఆశ్చర్యపోతున్నావు? నీ చెల్లెలు కూతురు నీ మేనకోడలు కాక మరేమవుతుంది? ఓ అదా. వీళ్ళని చూసారుగా, చిన్నప్పటి నుంచి కలిసి ఒక దగ్గర పెరిగారుగా, మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ. వీళ్ళని చూస్తుంటే నాకే జలసి వస్తుంది చిన్నబాబు. అంతలా వాళ్ళు నిన్నేం చేశారు పిన్ని? నన్నేమీ చేయలేదయ్యా, వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఒకరిని వదిలి ఉండలేనంతగా మంచి ఫ్రెండ్స్. నీకు తెలుసా చిన్నబాబు, ఎక్కడికి వెళ్లాలన్నా జంట పక్షుల్లాగా ఎగిరిపోతారు. ప్రతి పనికి ఇద్దరూ ఉండాల్సిందే. చిన్న కోడలా, చైత్ర కృష్ణి ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా? రికార్డ్స్ అయినా నోట్స్ అయినా ఏమైనా అన్నీ చైత్రే ప్రిపేర్ చేసి పెడుతుంది. ఎగ్జామ్స్ అయినా వాడిని రాయనిస్తుందా, లేక అవి కూడా తనే రాసేస్తుందా? నువ్వు అసలు మారవా చిన్నబాబు? ఎప్పుడు నన్ను ఇలాగే ఆట పట్టిస్తావుగా. నా ఉద్దేశం అది కాదయ్యా, ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు అంటున్నాను. ఎలా ఉంటే ఏముందిలే పిన్ని. అలా అంటావేంటి చిన్నబాబు? అంత మంచిగా ఉండేవాళ్ళు విడిపోతే బాధగా ఉండదా చెప్పు? క్రిష్, నువ్వు వెళ్ళినా? ఓకే డాడ్. క్రిష్ ఆగు, నేను కూడా వస్తాను. పిన్ని, నీకు అన్నీ తెలుసని నాకు తెలుసు. అసలు క్రిష్తో సౌందర్య నిశ్చితార్థం జరగడానికి కారణం ఏంటో నాకు చెప్పండి. అదేంటి చిన్నబాబు అలా అంటావు? కారణం ఏముంది? అక్క అలా నిర్ణయం తీసుకుంది అంతే. కాదు పిన్ని, మామ అలా నిర్ణయం తీసుకోవడానికి ఏదో కారణం ఉంది. అది ఏమిటని అడుగుతున్నాను. పార్వతదంలా సౌందర్య ఉంది, బ్రో కూడా ఎక్కడో ఉన్నాడని నమ్ముతున్నాం. ఇలాంటి సమయంలో క్రిష్తో సౌందర్య నిశ్చితార్థం కోసం ఇంత హడావుడిగా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంటే దీని వెనకేదో కుట్రలు కుతంత్రాలు ఉన్నాయని నా అనుమానం. అయ్యో చిన్నబాబు, నన్ను అపార్థం చేసుకోకు. అక్కే ఓ రోజు గనిని సౌందర్యని ఇంటికి తీసుకొచ్చింది.
వెళ్ళిపోతామని అంటున్నా గనితో 24 గంటలు టైం అడిగింది. ఆ గడువులోపు సౌందర్యని ఇంటి కోడల్ని చేసుకుంటానని మాటిచ్చింది. దానికి గని వాళ్ళు ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు అంతే. వెంటనే అక్క నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించింది. అక్క తీసుకున్న నిర్ణయానికి ఎదురు చెప్పలేక ఈ నిశ్చితార్థం పళ్ళన్నీ నా నెత్తనేసుకుని మోస్తున్నాను. గుండెల్లో కొండంత బాధని దిగమింగుకుని అక్క కోసం ఈ ఇంటి కోసం ఇంత కష్టపడుతున్న నా మీదే నీకు అనుమానమా? నన్ను అవమానిస్తున్నావు చిన్నబాబు. అయ్యో ఏడవకండి పిన్ని. ఏడోకేం చేయం చిన్నబాబు. మారిపోయిన నన్ను మీరు నమ్మకపోతే ఎలా చిన్నబాబు? సరే పిన్ని, ఈ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి. వీళ్ళు వాడు 7 సముద్రాల అవతలున్నా వెతికి తెచ్చేలా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభిని కలిసి తీరాలి. నేను రేపు గుడికొస్తాను, నువ్వు అభిని అక్కడికి తీసుకురా. ఎట్లనైనా సరే చెప్పిన టైంకి గుడికి వెళ్ళాలి, అభిని కలవాలి. ఏం చేస్తున్నావే? కనిపించట్లేదా? అమ్మా ఇంకా ఏమన్నా కావాలా? ఇంకా అన్నీ ఉన్నాయి, సరిపోతాయి. ఒకటి అదే ఆకురలుంటే బాగుంటాయి, ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుంది. నేను తెస్తానమ్మా. వద్దదు, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరెందుకమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను కదా. ఎట్లా కుదురుతుందో ఏంటో వంట. మీరెలా చేసినా బాగానే కుదురుతుందమ్మా, తృప్తిగా తింటారు. ఎందుకంటే చిన్నబాబుకి చిన్నమ్మగారికి మీరంటే ఇష్టం. ఇష్టమైన వాళ్ళు ఎలా చేసినా బాగుంటుందమ్మా. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. సరే అమ్మా. అమ్మా నేను ఒకే ఒక్క గంట గుడికి వెళ్ళొస్తాను. ఏంటి, గుడికెళ్తావా? అయ్యా ఒకే ఒక్క గంట గుడికలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఇప్పుడా? అమ్మగారికి ఏం చెప్పాలి? అడిగాను, అమ్మగారు వెళ్ళి రమ్మన్నారు. భోజనాలకు రెడీ చేయమని చెప్తే సరే అని చెప్పి ఇప్పుడు గుడికెళ్తానంటావు ఎందుకు? గుడికెందుకు వెళ్తారు? దేవుణ్ణి కలవడానికి. ఇప్పుడే గుడి గిడి అవసరం లేదు, ఇక్కడే ఉండు. వంట పూర్తయ్యే వరకు ఇక్కడ నుంచి కదలకు. సౌందర్య, ఏం చేస్తున్నావమ్మా? ఒకప్పుడు చాలా కాలం క్రితం ఇక్కడే ఇలాగే పార్వతి ఎవరికేది కావాలన్నా క్షణాల్లో అద్భుతమైన రుచితో అందించేది. మళ్ళీ ఇంతకాలానికి ఇప్పుడిక్కడ ఇలా సౌందర్యం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పార్వతి వంట చేస్తే గరిటలే నాకేసేవాళ్ళం, అంత రుచిగా ఉండేది. మరిప్పుడు సౌందర్య వంట మంటేనా మహా అద్భుతమా అని చూస్తే కదా తెలిసేది. సౌందర్య రూపంలోనే వాళ్ళ అత్తను పోలి ఉండటం కాదమ్మా, వంటల్లో కూడా వాళ్ళ అత్త హస్తవాసి లాంటిదే. సౌందర్య వండింది ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అందుకని వంటగదికే పరిమితం చేస్తున్నారా? అప్పుడు పార్వతీనంటే వంటగదికే అంకితం చేశారు. ఇప్పుడు సౌందర్య మాత్రం ఇంతకంటే ఎక్కువేం చేస్తుంది ఐశ్వర్య. చదువు ఏదో చదువుతుంది, కానీ చదువు అవ్వలేదు. అంతంత మాత్రమే. బ్యాక్లాగులు ఎన్ని ఉన్నాయో తెలుసా అత్త? అన్నిటికీ అన్ని సబ్జెక్టులు మిగిలిపోయాయి. లెక్చరర్స్తో లాలుచి పడి పాస్ మార్కులు వేయించుకుంది.